సన్నబియ్యం అనేది నిజంగా చెప్తున్న చరిత్రలో నిలిచిపోతుంది. తినే తిండి దగ్గర కూడా తేడా ఉండద్దు, తినే తిండి దగ్గర కూడా ఏం తేడా అని చెప్పేసి మన ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సన్నబియ్యం రేషన్ షాప్లలో ఇస్తే అందరు కూడా వండుకొని తింటారు. ఇంతకుముందు తినేటోళ్ళేమో కానీ ఒక 10-15 ఏళ్ళకెళ్ళి కూడా ఎవరు సన్న బియ్యం అంటే దొడ్డు బియ్యం తింటలేరు అని ఆలోచన చేసి అది కోళ్ల ఫామ్లకు అమ్ముకుంటున్నారు, పిండ్లు పట్టించుకుంటారు, కానీ ఎవరు కూడా అన్నం వండుకొని తింటలే అని ఈ సన్న బియ్యం ఇస్తున్నారు. నేను కూడా 2 చోట్ల తిన్నా సన్న బియ్యం, మంచిగా ఉంది. మీరు అందరు తిన్నారా సన్న బియ్యం? మంచిగా ఉందా? మంచిగా ఉంది కదా. రోజు ఇంట్లో తింటే ఎట్లుంటుందో అట్లనే అనిపించింది, నాకైతే ఏం తేడా కనిపించలే. 2 చోట్ల తిన్నా. ఇది గతంలో కనుక కొన్ని పథకాల పేరు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఎట్లయితే గుర్తొస్తుందో ఈ సన్న బియ్యం కూడా తరతరాలు దాల్చుకునేటట్టు పథకం ఇది, అవునా కాదా? తినే 2 ముద్దలు తృప్తిగా తింటాం, మంచిగా లోపల పోతుంది తినే 2 ముద్దలు ఏదైనా కానీ. అట్లనే ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు 3500 ఇల్లు వచ్చినాయి నియోజకవర్గానికి. ఇంకా మనది అయిపోయే లోపల 7000 ఇల్లు వచ్చేది ఉంది. 7000 ఇల్లు అన్ని ఒకటేసారి అందరికి రావు కదా, అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఒకటి చేయాలనుకుంటే ఒకటేసారి అన్ని చేయం కదా. ఈ నెల ఇది చేద్దాం, వచ్చే నెల అది చేద్దామని మనం ముందు ప్లాన్ చేసుకుంటాం. అదే విధంగా మన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు 3500 ఇల్లు ఇచ్చినవన్నీ కూడా అర్హులైన వాళ్ళకి, ఎవరే పార్టీ కాదు అని చెప్పి అర్హులైన వాళ్ళకి ఇల్లు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో వచ్చే 7000 ఇల్లు కూడా ఎవరెవరికి ఎక్కడెక్కడ మిగిలిపోయినాయి ఇంకా 2 సార్లలో మొత్తం కవర్ అవుతారు. వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదు అనకుండా అందరికి వస్తుంది. ఒకటి ఏంటంటే ఓపిక ఉండాలి, అంతే. ఓపికగా ఉంటే ఖచ్చితంగా వస్తాయి ఇల్లు. ఇంకా యువ వికాస్ అయితే అందరు అప్లై చేసుకొని ఉంటారు నాకు తెలిసి. యువ వికాస్ తెలుసా? అయినా టైం దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా లేదు. అందరూ పిల్లలు అంటే యూత్ వాళ్ళందరూ కూడా జాబులు లేకుండా తిరుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మీరందరూ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంటే మీ ఊరని అంటేలే, వేరే వేరే ఊర్లలో చెప్పడం జరిగింది, మన ఊర్లో కూడా చెప్పిండ్రేమో ఎప్పుడైనా. దానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలు అందించడం జరిగింది. దాంతో పాటు ఈ యువ వికాస్ ఏంటంటే 4 నుంచి 5 లక్షల దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి ఎవరికెంత అన్నది చూసి, ఎవరికి ఎంత అయితే ఇవ్వగలుగుతాం అన్నది చూసి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా అదంతా వస్తుంది. అప్పుడు మీ కళ్ళ ముందే వాళ్ళు ఏదో ఒక ఉపాధి కలిగించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా చెప్పలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికన్నా ముందు, ఇది కూడా చెప్పలే. కానీ ఇది అవసరం అనిపించి చేస్తుండ్రు. సన్న బియ్యం కూడా అవసరం అనిపించి చేసిండ్రు. అంటే చెప్పిందే చేయాలని కాదు, ఇంకా ఏదైతే ఉపయోగపడుతుంది అంటే చెప్పిందే చేసి ఆ చేతులు దులుపుకున్నామా అన్న ఆలోచన మన ప్రభుత్వం చెయ్యట్లే. ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులేసి వాళ్ళు చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువ చేస్తున్నాం. కాకపోతే చెప్పే చరిత్ర వాళ్ళది, చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ వాళ్ళేమో మాటల్ని బాగా మూటలు కట్టి బాగా చెప్పేటోళ్ళు. కాంగ్రెస్ లో అట్లా ఎవరు కూడా నాకు తెలిసి వీళ్ళు కూడా ఎవరు చెప్పరు, అట్లా చేసింది కూడా చెప్పరు. అది మీరే అర్థం చేసుకొని కాంగ్రెస్ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరినీ కూడా గెలిపించుకోండి. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా అర్హులైన పేదవాళ్ళకి అందే విధంగా వాళ్ళ దగ్గరుండి చూస్తారు. మన జగన్నాథపల్లిలోని ఏ సమస్య ఉన్నా, రోడ్లైనా, నీళ్ళైనా, ఏదైనా, కరెంట్ అయినా, ఏ సమస్య అయినా కానీ నా దృష్టికి వాళ్ళు తీసుకొస్తారు. తప్పనిసరిగా నేను ఇందాక అన్న విధంగా ఒకటేసారి ఎవరం కూడా చేయలేము. ఒకటి చేసుకుంటూ వద్దాం. మరి ఇక్కడికి వచ్చి విన్నందుకు అక్కలకు, అన్నలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు పెద్ద మేడం మాట్లాడు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.